పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే మొన్ననే 6,700 కోట్లు రిలీజ్ చేశాం. వీళ్ళందరిలో విద్యార్థులకైతే 1000 కోట్లు బకాయిలు పెట్టిపోతే వాళ్ళకు ఆ స్కాలర్షిప్లు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అవన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇచ్చాం. పోలీసులకు, చిరు వ్యాపారస్తులకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకి 6,700 కోట్లు ఇచ్చాం. ఇప్పటి వరకు మీరు చూస్తే ఈ 7-8 నెలల్లో 22,252 కోట్లు ఖర్చు పెట్టి బకాయిలన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. పంచాయతీలో డబ్బులు లేకపోతే దాన్ని కూడా ఎక్కడికక్కడ ఇచ్చి ముందుకు పోయాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తున్నాయి. దగ్గర 6,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఎంఓఎల్ చేశారు, శాంక్షన్ చేశాం. ఇవన్నీ వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకే మాట చెప్పాను, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని. 5 ఏళ్లలో పిల్లలు ఎవరు పనిచేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదానికోసం ముందుకు పోతున్నాం. ఇక్కడే కడపలో కొప్పర్తి, కర్నూలులో ఓర్వకల్, ఈ 2 కూడా ఇండస్ట్రియల్ పార్క్ కింద కేంద్రం డబ్బులు ఇచ్చారు. అవి కూడా తీసుకొస్తాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం. డ్రోన్ సిటీ ద్వారా వ్యవసాయానికి కావాల్సిన డ్రోన్స్ తయారు చేస్తాం. అన్ని విషయాల్లో డ్రోన్స్ రాబోయే రోజుల్లో మరో విప్లవం అవుతుంది. నేను అందుకే మీ అందరికి ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఐటీ అన్నాను ఒకప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఏఐగా తయారు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రావీణ్యం రావాలి. మీరు నేర్చుకోవాలి, వాడాలి. లేకుంటే మీరే యూస్ కేసెస్ ఏఐ తయారు చేసే పరిస్థితి రావాలి. దీనికోసం 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాను. అక్కడుండే పారిశ్రామికవేత్తల్ని, వెంచర్ క్యాపిటలిస్టుల్ని, మెంటర్స్ కూడా తీసుకొచ్చి మీరు ఏ విధంగా చేయాలనో మీకు నేర్పించడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నిన్నే మీరు చూశారు, ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నాం, ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చాం. ఒకప్పుడు మీ వద్దకు పాలన అన్నాం, ఈరోజు మీ చేతిలో పాలన. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి, మీ మెసేజ్లో మన మిత్ర ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు పెడితే మళ్ళా తిరిగి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నా, మార్క్ షీట్ ఇవ్వాలన్నా, తిరుపతిలో దర్శనం కావాలన్నా, శ్రీశైలం దర్శనం కావాలన్నా, లేకుంటే కనకదుర్గ టెంపుల్ అర్చన చేయాలన్నా, ఆర్టీసీ బస్సులో సీటు కావాలన్నా ఈ ఫోనే సరిపోతుంది. ఇంకెక్కడికి పోయే పని లేదు. మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి పోయే పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంట్లోనే ఉంది. నీ పని నీ ఫోన్లో ఉంది. ఫోన్ ఉపయోగించుకోండి. 161 సర్వీసులు ఇందులో పెట్టాం. ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లోకేష్ గారు ఐటీ చదువుకున్న తర్వాత ఆయన ఒకటే ఆలోచించాడు. ఆయన పాదయాత్రలో కొన్ని ఆలోచనలు వస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్లుంటుందని ఆలోచించారు. మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. మీ కులానికి సంబంధించిన నాయకులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. మీ స్నేహితులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. అంటే 10 మంది కలిసి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఆలోచించింది, రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ను ఉపయోగించి రేపు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది 161తో ప్రారంభమైంది. భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే 7 నెలల్లోనే మనం ప్రారంభించాం. ఈ 7 నెలల్లో
ఇవన్నీ చేసి మనం ముందుకు పోయాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 5 ఏళ్లు నష్టపోయాం, 20 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ జరగాలంటే మీరు కూడా అడ్డదారిలో ఆలోచిస్తే మనం అనుకున్న డెస్టినేషన్కి చేరం. మీలో కూడా ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు నేను మాట్లాడించానంటే మన కళ్ళ ముందరే కనపడుస్తున్నాయి ఒక విధానం. ఆ రోజు మీరు నాకు అధికారం ఇచ్చారు 95లో. ఆ రోజు నేను ఆలోచించాను, ఏం చేస్తే భవిష్యత్తుకు బాగుంటుందని ఆలోచించినప్పుడు ఐటీ విధానం వల్ల లాభం వస్తున్న ఐటీని ప్రారంభిస్తే మనం చూసిన 25-30 సంవత్సరాల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను అందుకే మళ్ళీ ఒక విజన్ ఇచ్చాను మీకు. ఏదే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 2047కి రాష్ట్రంలో పేదవాళ్ళనే మాటే ఉండకూడదు. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. మీ ఆదాయాన్ని తలసరి ఆదాయం చూస్తే 55 లక్షలు కనీసం ఉండాలనుకుంటున్నా. 1-2 రూపాయలు కాదు, 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఇది సాధ్యమా అంటే సాధ్యమనే చెప్తున్నా. దీనికి కావాల్సింది సంవత్సరం 15% అభివృద్ధి సాధించాలి, గ్రోత్ పెరగాలి. 14-19లో 13.5% పెరిగాం. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో 10 కంటే తగ్గిపోయాం. నిన్నొచ్చిన మళ్ళీ ఒక సంవత్సరంలోనే 12.94% పెరిగాం. నేను అదే ప్రణాళిక తయారు చేశాను. రేపు రాబోయే 24 సంవత్సరాలు 15% గ్రోత్ వచ్చి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. తలసరి ఆదాయం 55 లక్షలు రావాలి. దీనికి నేను ప్రణాళికలు తయారు చేస్తాను. నేనేం కావాలన్నా అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో పెడతాం. ఇప్పుడు సంబేపల్లి గ్రామం ఉంది. ఈ ఊర్లో చూస్తే 1645 ఫోన్లు ఉన్నాయి. ఇందులో 1210 ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాక ఇంకెతుక్కునే పని లేదు, ఎక్కడికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారానే చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. రెండోది పెన్షన్లు అర్హులందరికీ ఇస్తున్నాం. ఇంకా 1-2 ఉంటే ఇస్తాం. డాక్రా సంఘాలని అభివృద్ధి చేస్తాం. తద్వారా మీ ఆదాయాన్ని పెంచుతాం. పేద మహిళల్ని అచంచలమైన వ్యక్తులుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విలేజ్లో మీరు చూస్తే ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మొన్నే రోడ్లన్నీ వేశారు. దర్జాగా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసేశారు. సంబేపల్లో కొద్దిగా మిగిలితే అవి కూడా అయిపోయినాయి. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక చిన్న గ్రామం 4 కోట్లు ఖర్చు పెట్టాం. అన్ని కూడా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. మురుక్కాలు వేస్తాం. అక్కడి నుంచి మీ ఊర్లో తయారయ్యే చెత్త ఇక్కడనే కాంపోస్ట్గా తయారు చేసి తద్వారా దాన్ని ఎరువులకి వాడుకునే విధానానికి కూడా శ్రీకారం చుడతాం. అంటే ఊర్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే కార్యక్రమం. ఇంటి జాగా లేకపోతే 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటి పైన ఎస్సీలు ఎస్టీలు ఉంటే 60,000 రూపాయలు ఒక్కొక్క కిలో వాటికి 30,000 రూపాయలు చొప్పున 1 కిలో వాటికి సబ్సిడీ కూడా ఇప్పిస్తాం. దానికి ఏదైనా కొంచెం తక్కువైతే మేమే ఖర్చు పెట్టి ఎస్సీలు ఎస్టీలకు మాత్రం పూర్తిగా 100% సోలార్ కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిగిలిన వాళ్ళు పెట్టుకుంటే 60,000 రూపాయల వరకు ఇస్తాం. దానిపైన ఉంటే మీరు కరెంటు ఛార్జీ కట్టే పని లేదు. కొన్ని రోజులు
మీరు కరెంట్ అదనంగా ఉత్పత్తి చేస్తే మాకు ఇస్తే ఆ అప్పు కూడా తీరిపోతుంది. తర్వాత కావాలంటే మీరు కరెంట్ ఇస్తే మీకు తిరిగి డబ్బులు కూడా ఇస్తాం. అంటే మీకు ఎక్కడా ఖర్చు లేకుండా వీలైనంత వరకు ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇంటింటికి మరుగుదొడ్డి ఇచ్చాం. అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఊరు అవసరాలు కూడా తీర్చి ఇప్పుడు మన పిల్లలు చెప్పినట్టు ఏదో బెంగళూరు పోతే బాగుంటుందని కాకుండా బెంగళూరు కంటే సంబేపల్లె బాగుంటుందని నిరూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊరిని మారి తయారు చేస్తాం. అదే మరిగా కమ్యూనికేషన్ నెట్వర్క్ చేస్తాం. అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం, ఫెసిలిటీస్ తీసుకొస్తాం. ఇంకొక పక్క అందరికీ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఎక్కడికక్కడ ఆదాయాన్ని పెంచుతాం. అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ తీసుకొస్తాం. మీరంతా ముందు మారిగా మడకలు దున్నక్కర్లేదు, బరువులు మోయక్కర్లేదు. అన్నిటికీ మెషిన్లు వచ్చేసాయి. పంట కూడా కట్ చేయడానికి మెషిన్లు వచ్చాయి. ఎక్కడన్నా ఎరువు కొట్టాలంటే ఒకప్పుడు మందులు కొట్టాలంటే వెనకాన వేసుకుని రోజంతా మోసుకుంటూ కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. దానికి కూడా డ్రోన్ వచ్చేసింది. దానికి ఎక్కడ తెగులుందో చెప్తే అక్కడికే పోయి కొట్టి అది కూడా చూసి అక్కడే కొట్టి వచ్చే పరిస్థితి వస్తూ ఉందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మారిపోయినాయి రోజులన్నీ. మీ మామిడి చెట్లుంటే మామిడి చెట్టు ఏ చెట్టు ఎండిపోతుందో ముందుగానే డ్రోన్ పంపిస్తే చూసి నేరుగా ఆ చెట్టే మనం రెక్టిఫై చేసే పరిస్థితికి వస్తున్నామంటే టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అవన్నీ నేను తీసుకొస్తే దాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం మీరు చేసుకోగలిగితే చాలా ఉపయోగం వస్తుంది. రైతుల శ్రేయస్సు ఈ ప్రభుత్వ విధానం. అందుకే మొన్న కూడా ఈ సంవత్సరం చూస్తే 15.8% అభివృద్ధి వ్యవసాయంలో జరిగింది. నాకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. రాయలసీమలో హార్టికల్చర్ ఉండాలి, ఆంధ్రాలో అక్వాకల్చర్ ఉండాలి, ఆంధ్రాలో పామాయిల్ ఎక్కువ వస్తుంది. ఎక్కడ చూసినా వరి పంట వేయడం పాత రోజులు. ఇంకా రాబోయే రోజుల్లో వరి బియ్యం తినేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అందరూ మిల్లెట్స్ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ తింటున్నారు, లేకపోతే మీ ఆరోగ్యం కోసం ఎక్కువ రోజులు బతకాలని అందరూ కూడా ఆహార అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. అందుకే ఆహార అలవాట్లు మారినప్పుడు వ్యవసాయ అలవాట్లు కూడా మార్చుకోవాలి. దేనికి డిమాండ్ ఉందో చూసుకోవాలి. నేను అందుకనే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ని ఆహార ఉత్పత్తుల హబ్బుగా తయారు చేయడానికి నేను స్టడీ చేసి మీ దగ్గరికి వస్తున్నాను. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో అదే మీకు సజెస్ట్ చేస్తాను. అందులో ఎప్పుడైనా కానీ గిట్టుబాటు రాకపోతే దానిపైన ఏం చేయాలని ఆలోచించి ఎంఎస్పి కూడా ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడే మీరు చూశారు 6 ఆటోలు ఇచ్చాం. ఈ ఆటోల వల్ల పెట్రోల్ అవసరం లేదు, మనమే వాళ్ళకి ఆటోలు కొనిచ్చాం. దీనివల్ల మధ్యవర్తులు దళారులు లేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన 400 రూపాయల రోజుకి 400 రూపాయల డీజిల్కి మొత్తం కలిసి 800 రూపాయలు అదనంగా వాళ్ళకి మిగులుతుందంటే 24,000 రూపాయలు నెలకు అదనంగా మిగిలే ఏర్పాటు చేశాం. ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీ అందరి దగ్గర వచ్చినప్పుడు ఆలోచించుకొని ఇలాంటి విధానాలకి శ్రీకారం చుడుతున్నాం. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డబ్బులైతే చెట్లకు కాయు, సంపద మాటలతో రాదు, తెలివితేటలతో వస్తుంది. కష్టపడితే ఏదైనా సాధ్యం. శారీరక కష్టం కాదు, భవిష్యత్తులో చేయాల్సింది తెలివితేటలతో పనిచేయడం. దానికి కావాల్సింది మన పిల్లల్ని బాగా చదివించడం. చదివించిన తర్వాత వాళ్ళని ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. నేను ఆ విషయాలే మీ అందరినీ కోరుతున్నా. ఈరోజు సంబేపల్లికి వచ్చినప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. అదే మాదిరిగా ఈరోజు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. నేను కూడా రేపు రాబోయే రోజుల్లో వీలైతే అన్ని